స్క్వీజ్ చేయదని తెలుసు. ఎలా ఉంది? ఐస్ అయిపోయిందా? కూల్గా ఉందా? గట్టిగా అయిపోయిందా? రారా అబ్బాయి మీకు అయ్యింది ఇప్పుడు పట్టుకో. ఓం భగబుగే భగవదరే భగవాసనే ఇలాగరి కరణి. ఓకే ఓకే మంచి కోపం మీద ఉన్నాం. లీవ్స్ అదే మీరు దూరం జరగండి, దీని నుంచి దూరం జరగండి. లీవ్స్ పెట్టేసి అని సేమ్ అలాగే అయిపోతుంది. స్మాష్ చేయాలా? నేను హ్యాండ్ టచ్ చేయట్లేదు మేడం, దాన్ని టచ్ చేయట్లేదు. వదిలేండి వదిలేండి వదిలేండి. ఓకే మరా నీకు కూడా నిలిపోయిందండి. ఎలా అయిపోయింది? గట్టిగా అయిపోయిందా? ఐస్ లాగా అయిపోయిందా? నీ పోనీ ఇప్పుడు అది అబ్బా బాగా అంటున్నది. ఊరుతున్నావు వదిలే, నీది అయిపోలేదు కదా మరా. పట్టుకో జమ్మలో పొంబ. వదిలేండి. ఓకే 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 చాలు చాలు చాలు. ఎక్కువసేపు పట్టుకోవాలండి చేతులు. ఏం లేదు తీసుకుని ఉదయాల చినిగిపోయినా చింపేసేవా? ఓకే తీసుకో. ఓకే ముడేయండి ముడే. గట్టి పెద్ద మీరు బిజినెస్ మాట్లాడుకుంటే ఎలాగా? ట్యూబ్స్ ఉన్నాయి కదా, నేను మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ కొంచెం వేరే వాళ్ళు రెడీగా ఉండండి రావడానికి పైకి. ఓకే చక్కగా వేసారా? ముడి ముడి వేసారా? ఓకే గాజు అది గ్లాస్ అది ఆ మెటీరియల్ అది గాజు కూడా అట్లా అయిపోతుంది. ఈ బలూన్స్ ఈ బాక్స్ లో పడతాయా? లిక్విడ్ నైట్రోజన్ లో పెడితే ఏమవచ్చు? బ్లాస్ట్ అయిపోతాయా? బోరోసిల్ గ్లాస్ దానికి చల్లగా అయిపోతాయా? బ్రేకింగ్ ప్రాపర్టీ డ్రై అయిపోతాయా? ఈ బలూన్స్ పడతాయా పట్టావా? అది పడుతుందా? అదే ఒకసారి చూద్దాము. ఇది పడుతుందా? పడుతుంది. ఇవి ఇలా పెడితే పడతాయా? పట్టవు కదా, పెట్టి చూద్దాం. లేదు ఇలా ఇది వెళ్ళిపోతుంది, నీరు అనేది వెళ్ళిపోతుంది. అది కాంట్రాస్ట్ అయిపోతుంది సార్. మెటీరియల్ మెటీరియల్ కాంట్రాస్ట్ అవుతుంది. ఈమెయిల్ కూడా పెడతాం, పడుతుంది అన్నారు. వెళ్ళగా కరిగిపోయిందా? నేనేం చెప్పాను? -196 degrees దగ్గర నైట్రోజన్ అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఎలా మారిపోతుంది? గ్యాస్ అనేది లిక్విడ్ లాగా మారిపోతుంది. అంతే కదా? ఇదిగోండి పట్టదన్నారు ఎవరో, అందరూ పట్టదన్నారు. ఎవరో కాదు, అందరూ అన్నారు. మీకు లోపల ఏదైనా బ్లాక్ బ్లాక్ కనపడుతుందా? లిక్విడ్ లిక్విడ్ లాగా కనపడుతుందా? ఇక్కడ కనిపించలేదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కనపడుతుందా? లిక్విడ్ లాగా కనపడుతుందా? ఆ బలూన్ లో ఏమున్నాయి? ఆ బలూన్ లో ఏముంది? లిక్విడ్ ఉందా? లిక్విడ్ రాకముందు ఏముంది? మీరు ఏం ఉదారు? లిక్విడ్ ఉదారా? ఎయిరే కదా ఊదింది. సో అది మళ్ళీ ఏమైనా నార్మల్గా వచ్చేసాయి కదా. అది పగలేదు. దానిపై అంటే అది నేను కిందికి వేసాక దానిపైన కొంచెం లిక్విడ్ నైట్రోజన్ ఉందన్నమాట. ఒకవైపు అది ఎక్స్పాండ్ అవుతుంది, ఒకవైపు రెస్ట్రిక్ట్ చేస్తుంది. అందుకోసం అది చినిగిపోయాయి, పగిలిపోయాయి. ఓకే, లేకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, నీ బరువు తీసుకుంటా లేదా? కార్బల్ అయిపోయింది.
తొక్కితే పగిలిపోతుందా? ఇదేమైంది? బౌన్స్ అయిందా? ఎప్పుడైతే నేను లిక్విడ్ నైట్రోజన్ లో వేసానో ఓకే, ఇక్కడ నుంచి అదే ఎంసీహెచ్ఎస్ నుంచి ఇద్దరు, పిఎంసీ నుంచి ఇద్దరు, మళ్ళీ సేమ్ అమ్మాయి అబ్బాయి, 1 girl 1 boy ఫ్రమ్ ఈచ్ స్కూల్. తొందరగా రండి చెప్తున్నాను. ఎవరి మీద మీకు కోపం ఏమన్నా అయిందా? ఏం కాలేదు కదా? ఇంకా ఎక్కువ జాయిన్ అయిపోయింది. నీకు ఎవరి మీద కోపం ఉందా? ఉందా? ఎవరి మీద ఉంది కోపము? మా మీదనా? అయితే వెళ్ళిపోండి మీరు. నేను మీకు సుత్తి ఇస్తా, ఇప్పుడు తీసుకుని నా నెట్టి పగలు వెళ్ళిపోండి ప్లీజ్. వాళ్ళకు నా మీద కోపం ఉంటుంది. విరిగిపోయిందా? ఓహో, నువ్వు ఇరగొట్టా పగలగొట్టలేదా? కొట్టు. ఈ అమ్మాయి